12 ఏళ్లు పవర్లున్న పార్టీకే డేంజర్ వచ్చిందని ఓ దిక్కు దేశంలో ఉన్న కమలం లీడర్లంతా డ్యామేజ్ కంట్రోల్ మీద నజర్ పెడితే బండి సంజయ్ మాత్రం నా వంతు సాయం చేస్తా అని నలుగురిలో వచ్చి మాట్లాడి పువ్వు పార్టీని పురా ఖరాబు పట్టించే మాటలు అనబట్టిండట. ఏ ఊకమ్మ, వెనకంగా గంత సపోర్ట్ చేస్తున్న పార్టీని ఎందుకు ఇరకాటంలో పెట్టి ఇగ్రం చేస్తాడు అని అంటే ఇక చూడుర్రి మీరే. ముచ్చటేందో మేం కాదు గాని మన ప్రియతమ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు మాన్యశ్రీ బండి సంజయ్ సార్ గారే సెలవిస్తారు ఇనుర్రి. నాకు తెలిసి దేశంలో పేపర్ లీక్ అని రాష్ట్రం లేదు, ఉంటే ఒకటి ఉండొచ్చు. దేశంలో పరీక్ష పేపర్ లీక్ గాని రాష్ట్రమే లేదు అని ఖుద్దు సెంట్రల్ మంత్రి సారే కుల్లా చెప్తున్నాడు. ఇట్లేగా సార్ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు అన్నాడో లేదో ఇక్కడి జనాలే కాదు జంతర్ మంతర్ కాడున్న జంజీ పోరలు కూడా హిందీలకు ట్రాన్స్లేట్ చేసుకొని మరీ తెలుసుకొని సురుకులు అంటిస్తారు సోషల్ మీడియాలో. 10th హిందీ పేపర్ లీకులా A1 గా ఆయన పేరెక్కే వరకలా పట్కపై లోపరేసిరట కదా. ఈసారి వారేనా ఆయన? అందుకేనా ఇప్పుడు పేపర్ లీకులు అనేటివి కామన్ అన్నట్టు కామెంట్లు చేస్తుండో అని నార్త్ కేలు కూడా నరాలు తేలే కోపంతో పోటీల మీద పోస్టులు వేస్తురట. ఓ దిక్కు పెద్ద కమలయ్య మోడీ సారేమో పేపర్ లీక్ అవుడు చాలా బాధాకరము అని సెల్ఫీ వీడియోలు పెట్టి దానికి కూడా బాగా లైకులు వచ్చినాయని సంబరపడుతుంట ఇంకో వీడియో పెడతాడు. ఇంకో దిక్కు ఇసొంటి సెంట్రల్ మంత్రులేమో దేశంలో పేపర్ లీకులు కానీ రాష్ట్రమే లేదు, దానికి ఎందుకు ఇంత పంచాయతీ అన్నట్టు మాట్లాడతారు. పేపర్ లీకులు కాకుండా చూస్తాము, స్టూడెంట్ల భవిష్యత్తు బర్బాద్ కాకుండా చర్యలు తీసుకుంటాము, విద్యా వ్యవస్థను మంచిగా చేస్తాము అని ఫార్మాలిటీ కన్నా పబ్లిక్ లో చెప్తురు కావచ్చు అనుకుంటే బండి సంజయ్ మాత్రం అడుగు ముంగటికేసి ఈ తీరులో మాట్లాడే వరకలా అసలే మంట మీద ఉన్న విద్యార్థి లోకము ఇంకింత మండి పడుతున్నది. మరి ఇంట్లో మనిషి మీద పోక్సో కేసు అయినా 10,000 తప్పకుండా పదిలంగా కాపాడుతున్న పార్టీ సైడ్ నిలబడి ఆయనతో రుణం తీర్చుకుందామని ఇట్లా ప్లాన్ వేసిండో తెలియదు గాని ఇసొంటి మాటలే పువ్వు పురాగా వాడిపోయేటట్టు దేశంలో కమలం ఇంకోసారి ఇచ్చుకోకుండా చేస్తాయని సొంత పార్టీ లీడర్లే నెత్తులు కొట్టుకుంటారట పాపము. బండి పేరు మీద భాజపాకు స్టేట్ లో వచ్చిన చెడ్డ పేరు చాలదేమో అన్నట్టు నేషనల్ లెవెల్లో కూడా నెత్తి నొప్పులు తెప్పించే పనులు పడ్డా ఏంది అనుకుంటా కరడు కట్టిన కాషాయం పార్టీ లీడర్లే కంగారు పడుతున్నారట. మరి అవుతున్న పంచాదికి ఇంకింత ఇతనాలు పెట్రోల్ పోసి మండిస్తున్న బండి సంజయ్ మాటలకి హైకమాండ్కి వెళ్ళి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలిగా. అందరని కాదు గాని కొందరు మోడీ భక్తులు మాత్రము CJP నిరసనని సీరియస్ గా ఖండించిండ్రు. ఇదంతా బయటి దేశాల కుట్ర అనుకుంటా మాల్ మసాలా కలిపి వాట్సాప్ లా వడ్డిచ్చిర్రు. సోషల్ మీడియా అన్నాక ఒక్కోలు ఒక్కో తీరు మాట్లాడతారు. నిజాలు తెలిసినాడు నీరు గారి పోతారు తీ అని ఊకుండ్రు చాలా మంది. ఆఖరికి BJP లీడర్లు కూడా బయటకు వచ్చి గట్లని మాట్లాడిండ్రు. కానీ మొత్తానికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన క్లారిటీతోని అట్లా మాట్లాడిన వాళ్ళ ముఖాలు మాడిపోయినాయి కావచ్చు పోండ్రి. అరే పిల్లలు చచ్చిపోయిర్రు, పేపర్ లీకు బాధ్యత తీసుకొని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని లాఠీ చార్జీలు కూడా లాపర్వా అనుకుంటా స్టూడెంట్లు జంగి చేస్తుంటే వీళ్ళని ఆడిస్తున్నటువంటి విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న ఒక వ్యక్తిని పెట్టుకుని వాడు అడిగారు ఎక్కడ పోతున్నాం, పోలీసులు అడిగితే భోజనాలు చేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది అవన్నీ నుంచి అని చెప్పి కటార్ నుంచి వచ్చింది వాళ్ళకు. సెకండ్ ఖలిస్తాన్ ఫోర్సెస్, ఖలిస్తాన్ వాళ్ళు ఇండియాని స్ప్లిట్ చేస్తే ఇదే కాక్రోచ్ జనతా పార్టీకు పనోమ్ కౌర్ వీళ్ళందరూ కూడా 10 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు, భారతదేశాన్ని విచ్చలవిడిగా మీరు విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి కూడా అది కూడా ఆన్ రికార్డ్ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. విద్యార్థులతోని విదేశీ శక్తులు చేస్తున్న నిరసనలు ఇవి. జంతర్ మంతర్ కాడైతున్న జంగుకి పక్క దేశాలకెళ్ళి ఫండింగ్ వస్తుంది, ఖలిస్తాన్ కెళ్ళి కట్టలు వస్తున్నాయి, ఖతర్ నుంచి కమ్మటి తిండి వస్తుంది, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలని అవతల దేశాల అరాచక శక్తులు పంపుతున్నాయి అన్నట్టు మాట్లాడారు కదా ఇక్కడ BJP లీడర్లు. అట్లా ఆవేశం మీద మాట్లాడిన సొంత పార్టీ లీడర్లకే సో ఎచ్చతట్టు ముఖం మీద కొట్టినట్టు అసలు ముచ్చట చెప్పింది సెంట్రల్ సర్కార్. ఇట్లా ही ऑल्सो मधु आपने कहा बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है. ఢిల్లీలో అవుతున్న నిరసనకు బయట దేశాలకెళ్ళి పైసలు వస్తున్నాయని చెప్పేందుకు ఆధారాలు ఏం లేవు, మాతానసొంటి సమాచారం లేదు అని చెప్పి విన్నారు కదా. మరి మాట ఎవరో BJP అంటే పడని ప్రతిపక్ష పార్టీలో మోడీ అంటే ముఖం తిప్పుకునే సంఘాలో కాదు స్వయానా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తరపున అఫీషియల్ గా మాట్లాడుకుంటా రణ్ధీర్ జైస్వాల్ సారే చెప్పిన ముచ్చటిది. ఇక చెప్పురా, జంజీ పిల్లలు చేస్తున్న నిరసన కాడికి పాకిస్తాన్ కెళ్ళి పచ్చిమిర్చి బజ్జీలు, చైనాకెళ్ళి శనగగుడాలు, సమోసాలు వస్తున్నాయి అనుకుంటా వాట్సాప్ యూనివర్సిటీ మెంబర్లు వరుస పెట్టి తిప్పిర్రు, పోటీల మీద పోస్టులు వేసిరు కదా. ఇప్పుడేమంటారు మరి అని అనుకుంటా నీట్ పేపర్ లీకు నిరసనకు మద్దతిచ్చేటోళ్ళంతా నీటుగా రాసుకొస్తున్నారు సోషల్ మీడియాలో. సెంట్రల్ సర్కార్ చెప్పిన మాటలైన కాషాయం పార్టీ వాళ్ళేమో ఇవాళ పొద్దునాక కూడా బయట దేశాల కుట్ర అనుకుంటా బదనాం చేసి బట్టగాల్సి మీదేసి మన చేతికి మట్టట్ట కుట్ట మసిపూసి మారేడు కాయ చేసే ముచ్చట్లు ముంగటేసుకుంటాం కదా. కానీ మన గవర్నమెంట్ ఇట్లా క్లారిటీ ఇచ్చినాక రేపటి సంది వాట్సాప్ లో ఏమని ఫార్వర్డ్లు చేయాలి, ఏం స్టేటస్లు పెట్టుకోవాలని మస్తు పికర్లూరు కావచ్చు అనుకుంటా జంజీ జనాలంతా ఇన్స్టాల్ జనంతా గట్టిగానే ఆడుచుకుంటారు పోరిగా.